ప్రభుత్వమన్నారు షర్మిల. వీళ్లు మనుషులేనా అంటూ ప్రభుత్వ అసమర్థతపై విరుచుకుపడ్డారు. ఉపాధి కూలీ 12 రూపాయలు ఇస్తున్నారని తెలిసి మండిపడ్డారు. విద్యార్థులు రైతుల కష్టాలు తెలుసుకుని చెలించిపోయారు. పత్తికొండలో జరిగిన కాంగ్రెస్, టీడీపీ, సిబిఐ కుమ్మక్కు కుట్రలపై నిప్పులు చెరిగారు. ఈటెలు లాంటి మాటలతో విరుచుకుపడ్డారు. పత్తికొండ జనసంద్రమైంది. షర్మిల ప్రసంగిస్తుంటే వైఎస్ఆర్ అభిమానులు ఈలలు కేకలతో తమ మద్దతు ప్రకటించారు. ఇక కర్నూలు నేలపై మరో ప్రజాప్రస్థానం స్పెషల్ ఎడిషన్లోకి వెళ్దాం. చంద్రబాబు నాయుడు గారికి లేనిది ఒక రాజన్నకు జగనన్నకు ఉన్నది మాట మీద నిలబడే నైజమని తెలుగుదేశంకు కాంగ్రెస్ కు మీరు గట్టిగా బుద్ధి చెప్పి జగనన్నను ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యం కూడా వస్తుంది. జగనన్నకు బెయిల్ కూడా రాకూడదని కాంగ్రెస్, టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పారు షర్మిల. జగనన్నకు బెయిల్ వచ్చే సమయంలో చంద్రబాబు తన ఎంపీలను కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం దగ్గరకు పంపించారని అన్నారు. టీడీపీ ఎంపీలు అడిగిందే తడవుగా చిదంబరం ఈడీని ఉసిగొలిపారని తెలిపారు. జగనన్న ప్రజల మనిషి అని అన్నారు షర్మిల. రైతులు, మహిళలు, విద్యార్థులు, చేనేతల కోసం పోరాడి అందరి మనసుల్లో స్థానం సంపాదించుకుంటున్నారని, అలా పేరు తెచ్చుకుంటే కాంగ్రెస్, టీడీపీ దుకాణాలు మూసుకోవాల్సి వస్తుందని జగనన్నను 4 గోడల మధ్యకు పంపించారని అన్నారు. కాంగ్రెస్, టీడీపీల కుట్రలు ఎంతో కాలం సాగవన్నారు షర్మిల. కుమ్మక్కు కుట్రలపై కెరటంలా విరుచుకుపడ్డారు షర్మిల. మాటల ఈటెలతో ప్రత్యర్థిపై గురిచూసి కొట్టారు. చంద్రబాబు నాయుడు గారి మీద కమ్యూనిస్టు వాళ్ళు ఒక పుస్తకం రాశారు. 2 ఎకరాల చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 1000 కోట్లకు దేశ విదేశాల్లో ఈయన ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి అని. కానీ ఆయన మీద విచారణ చేయాలట. tehelka.com అనే వెబ్సైట్ లో చంద్రబాబు నాయుడు గారు అత్యంత ధనవంతుడైన రాజకీయవేత్తని పేర్కొన్నారు. కానీ చంద్రబాబు నాయుడు మీద ఎంక్వైరీలు చేయాలట. ఐఎంజీ అనే కేసులో 850 ఎకరాలను చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి ఐఎంజీకి ఉత్తిగానే అప్పగించాడు. ఒక్కొక్క ఎకరా 2 కోట్లకు పైగా చేసేదాన్ని తీసుకువెళ్లి 50,000 రూపాయలకు వాళ్ళ చేతిలో అప్పగించాడు. 2 కోట్లు ఇక్కడ, 50,000 ఇక్కడ. 1% కాదు కదా, 0.1 to 0.2% వర్కౌట్ అవుతుంది. అంటే ఊరికనే ఇచ్చినట్టు. జగనన్న స్నేహితుల మీద, బంధువుల మీద, పెట్టుబడిదారుల మీద ఏకదాటిగా రేట్లు చేశారు. అందుకు సిబ్బంది ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద రేట్లు చేయడానికి సిబ్బంది లేదట. రాజన్న రాజ్యం వస్తుందన్నారు షర్మిల. ఒకరోజు వస్తుందని, ఆ రోజున జగనన్నను ఆపలేరని చెప్పారు.